నమస్తే శ్రీ సత్య న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. మత విశ్వాసం మత సంప్రదాయాలపైన విశ్వాసం లేని వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి ఆయన సహచరులని ఏమాత్రం వారి సంప్రదాయాలను విశ్వాసాలను గౌరవించాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ఒంగోలులో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి స్వామి మీడియాతో సమావేశంలో మాట్లాడారు. ప్రపంచంలో హిందూ మతానికి ధర్మానికి బాధ్యత కలిగిన సంస్థలు ఉన్నాయని, అలాంటి బాధ్యత కలిగిన సంస్థల్లో తిరుమల తిరుపతి దేవస్థానం ఒకటన్నారు. దేవస్థానానికి ఉన్న నియమ నిబంధనలను మాజీ ఉపరాష్ట్రపతి అబ్దుల్ కలాం, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీలు పాటించిన గత 5 సంవత్సరాల్లో ఆనాటి సీఎం జగన్మోహన్ రెడ్డి ఏనాడు తిరుమల తిరుపతి దేవస్థానం నియమ నిబంధనలు పాటించలేదని స్వామి అన్నారు. ముఖ్యమంత్రి పాటించాల్సిన అవసరం లేదంటూ మంత్రులు, టీటీడీ బోర్డు చైర్మన్, అధికారులు చెప్పడం మరీ విడ్డూరమన్నారు. 100 రోజుల పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలు చేస్తున్నామని, డైవర్షన్ పాలిటిక్స్ చేయాల్సిన అవసరం లేదని స్వామి అన్నారు. 100 రోజుల్లో జిల్లాలో 143 కోట్ల రూపాయలతో రోడ్లు, మురుగు కాల్వల నిర్మాణం చేపట్టామన్నారు. 10 కోట్ల రూపాయలతో సంక్షేమ వసతి గృహంతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశామన్నారు. గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చట్టాలను, వ్యవస్థలను నిర్వీర్యం చేశారన్నారు. రాష్ట్రంలో సుభిక్ష పరిపాలన ఇవ్వాలనే ఉద్దేశంతో ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడిందన్నారు. ఎన్డీఏలోని భాగస్వాములైన పార్టీలు, పార్టీ బలోపేతాలు వారి వ్యక్తిగత విషయమన్నారు. రాజకీయ పార్టీ అంశాలు వేరని, అన్ని పార్టీలు కలిసి ప్రభుత్వాల్లో పనిచేస్తాయన్నారు. ఈ ప్రపంచంలోనే హిందూ ధర్మానికి, హిందూ మతానికి బాధ్యతగా ఉన్నటువంటి సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానాలు. ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో కొన్ని నిబంధనలు ఉంటాయి. ఆ నిబంధనల మేరకే మనం పాటించుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. దేశానికి రాష్ట్రపతిగా చేసినటువంటి అబ్దుల్ కలాం గారు ముస్లిం మతంలో ఉన్నారు. వారు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వస్తూ నాకు విశ్వాసం ఉంది, దర్శించుకుంటున్నానని చెప్పి సంతకం చేసి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అదేవిధంగా సోనియా గాంధీ గారు దేశానికి యూపీఏ చైర్పర్సన్గా ఉన్నప్పుడు వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చి వారు కూడా నేను దర్శించుకోవడానికి విశ్వాసంగా, ఇష్టపూర్వకంగా వస్తానని చెప్పి సంతకం పెట్టి వచ్చారు. గత 5 సంవత్సరాల్లో ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి సంతకం పెట్టి వెళ్ళాలంటే ఆ రోజు ఆయన సహచర మంత్రులు కావచ్చు, ఆయనతో పాటు ఉన్నటువంటి సలహాదారులు కావచ్చు, వారి చిన్నానైనటువంటి బోర్డు చైర్మన్ గారు కావచ్చు, ఇవేమీ అవసరం లేదు ముఖ్యమంత్రికి అని చెప్పి అన్నారు. అంటే రాష్ట్రపతికి అవసరం వచ్చింది, దేశంలో యూపీఏ చైర్పర్సన్కి అవసరం వచ్చింది, కానీ ముఖ్యమంత్రికి అవసరం లేదన్నారు. ఆనాడు తను పెట్టుకున్న వ్యక్తి అర్హత లేకపోయినా ఈవో క్యాడర్లో తీసుకున్న డిఫెన్స్ అకాడమీ ఇచ్చిన వ్యక్తి ఉండి ఆ కార్యక్రమంలో అర్హత లేదని నిర్ధారణ చేశారు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే కుమారుడు చనిపోయినటువంటి పెద్ద కర్మ చేసిన 2వ రోజే తొలి ఏకాదశి నాడు పరిగెత్తుకుంటూ వీధుల్లోకి వచ్చారు. అంటే మత విశ్వాసాల మీద, అక్కడ జరుగుతున్న సాంప్రదాయాల పట్ల వారికి విశ్వాసం లేదు అనేదానికి అది నిరూపణ. ఇక్కడ క్రైస్తవ మతం ఉంది. క్రైస్తవ మతంలో కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి. అన్య మతస్థులైనా వాటిని పాటించాలి, అంతేగాని అక్కడ అందరూ ఒకలాగా కూర్చుంటే పక్కన ఇంకొకళ్ళు వాటిని పాటించకుండా కూర్చుంటే ఇది గౌరవంగా ఉండదు. ఎవరైనా ఏ దేవుడైనా ప్రార్థించే హక్కు, స్వేచ్ఛ భారతదేశంలో ఉంది. కానీ నేను వేరే మతంలో ఉన్నాను అని చెప్పుకున్నప్పుడు వేరే దేవుడి దగ్గరికి పోయేటప్పుడు వాళ్ళ సాంప్రదాయాల్ని గౌరవించాల్సిన బాధ్యత ఉంది, ఆలయాల నియమాల్ని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయన అనుచరగణం అక్కడ ఉన్నారు, ఆయన వివిధుల్ని పక్క ఉన్నారు. ఈరోజు సాంప్రదాయాలు గౌరవించమని అడుగుతున్నారు, సాంప్రదాయాలు పాటించాలని మనం సూచిస్తున్నాం. డైవర్షన్ పాలిటిక్స్ చేయాల్సిన అవసరం మాకే ఉంది. ఇంకా మాకు ప్రభుత్వానికి చాలా సమయం ఉంది, మేము చేసి చూపిస్తాను. నేను చెప్తున్నాను, ఈ జిల్లాలో 100 రోజుల లోపల 143 కోట్ల రూపాయలతోటి సిమెంట్ రోడ్లు, కాలువలు మంజూరు చేసాం, పనులు మొదలు పెట్టాం, పూర్తి చేసాం. అదేవిధంగా 10 కోట్ల రూపాయలు పెట్టిన హాస్టల్ మంజూరు చేశాను. అదేవిధంగా ఈ రోజున సంక్షేమ పరంగా కూడా 4,000 పెన్షన్ మేము మార్చి నుంచి ఇచ్చాం. మేము ఎందుకు డైవర్షన్ చేయాల్సిన అవసరం ఉంది? ఏం డైవర్షన్ చేయాల్సిన అవసరం ఉంది? మీరు మోసగారిగా మాట్లాడద్దు దయచేసి, రాజకీయం వద్దు. విశ్వాసాల్ని, ప్రజల విశ్వాసాలను అన్ని మతాలకి చాలా గొప్ప ఉంటుంది.
హిందూ మతంలో రాయిని పెట్టి పెద్దలు ఇదే దేవుడు అనుకుంటే ఈరోజు కూడా రాళ్ళకి దండాలు పెట్టుకుంటున్నారు, పవిత్రంగా చూస్తారు. చెప్పులు వేసుకొని పోయి ఇది రాయి అని చెప్పి పోయేటువంటి పరిస్థితులు ఉండవు. ఇలాగా తిరుపతి తిరుమల దేవస్థానంలో నిబంధనలు పాటించగలుగుతాం కానీ ఇక్కడ డైవర్షన్ పాలిటిక్స్ చేయాల్సిన అవసరం లేదు. పంతానికి పోయి రేపు అన్ని చోట్ల పూజలు చేయండి అదేంటి రెచ్చగొట్టే పరిస్థితులు కాదు. చూస్తూ ఉంటే డైవర్షన్ పాలిటిక్స్ చేయాలంటే బోటుల్లో ఇసుక నుంచారు, ఆ బోట్లకు ఏ రంగు ఉందో వాటికి లింక్ ఎందుకు చేశారో, 5 వేసుకొచ్చి ఎందుకు కొట్టారో, కొడితే డ్యామ్ పోతే నీ కోట్లు వేసిన ప్రజలు కూడా బాగా కోరుకున్నారు. మీరు ఒక్కొక్క దాన్ని తీసుకుంటే పోయినసారి రాముడికి తల తెగిపోతే ఏముందా తెగపోతే పోతుంది అని చెప్పి అన్నారు. అంటే మీకు ఉన్నటువంటి విశ్వాసాలు ఆంజనేయ స్వామి చేదైతే బొమ్మదే కదా పోయిందని మాట్లాడారు. రథం తగలబడితే కోతులో ఏదో తగలబెట్టి అని చెప్పేసి మాట్లాడారు. ఒక పవిత్రత ఇంట్లో దీపారాధన ప్రమేద అంటుకొని పట్టం తగలబడితే ఆ ఇంట్లో వాళ్ళు ఏదో అయిపోయింది మాకు అరిష్టం జరిగిందని బాధపడతారు. సాంప్రదాయాలు గౌరవంగా పాటించేటువంటి మనోభావాలు బాగుతారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆ రోజులో వ్యవస్థను బుల్డోజ్ చేశాడు, చట్టాలని తీసాడు, వ్యవస్థలు చేసుకున్నారు. అంతేగాని మేమేమి ఒకరిని ఇబ్బంది పడి సాంప్రదాయాలు గౌరవించడం మాత్రం చెప్తున్నా, ప్రజలు కోరుతున్నారు. అది ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రానికి ఒక కస్టోడిగా ఉండాల్సిన వ్యక్తి వ్యవస్థల నిర్వీర్యమని కలియుగ ప్రత్యక్ష వెంకటేశ్వర స్వామికి అపచారం జరిగింది కాబట్టి నేను చేస్తున్నా అని చెప్పేసి ఆయన చేశారు. ఇందుకు కొంత వక్రీకరిస్తున్నారు. ఆ పాపాలని వక్రీకరించయ్యా ఆ పాలకులు చేసిన తప్పుల్ని క్షమించు, ఈ ఎవరికి ఇబ్బందులు జరగకూడదు ప్రాయశ్చిత దీక్ష చేశారు. దాన్ని వక్రీకరించదు దయచేసి. మాకు ఈ రాష్ట్రంలో సుభిక్షమైన పరిపాలన ఇవ్వాలి, అభివృద్ధిని సంక్షేమం చేయాలనేటువంటి ఉద్దేశంతో కేంద్రంలో ఉన్నటువంటి నిధులు ఈ రాష్ట్ర 5 సంవత్సరాల వెనకబడిన పరిస్థితులు కావడం కోసం తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వాలు ఏకమై ఎన్డీఏ ప్రభుత్వంగా మేము వచ్చాం. మా ప్రభుత్వంలో కలిసి ముందుకు నడుస్తున్న పయనంలో పార్టీ బలోపేతాలు ఎవరికాళ్ళు వ్యక్తిగతంగా ఉంటాయి. వ్యక్తిగతంగా ఎన్నికల ముందు కూడా రకరకాల పార్టీల వాళ్ళు ఆ పార్టీలో ఈ పార్టీలో చేరడం జరిగింది. ఇక్కడ కొంతమంది గతంలో జరిగిన ఇబ్బందుల వల్ల దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఏ రాజకీయ పార్టీ వాళ్ళ అంశాలు ఉంటాయి, కానీ ప్రభుత్వ పరంగా మేమందరం కూడా ప్రభుత్వ నిర్ణయానికి కట్టుబడి ప్రభుత్వ నిర్ణయాలు ప్రజల్లో తీసుకెళ్ళడానికి ఎంతగా కృషి చేస్తాం. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు పర్యాటక రంగంపై ప్రత్యేక దృష్టి సారించడంతో ఈ రంగం అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ తమీం అన్సారియా తెలిపారు. నేడు పర్యాటక రంగంలో ఉపాధి అవకాశాలు విస్తృతంగా కలుగుతున్నాయని, విద్యార్థులు ఈ రంగానికి సంబంధించిన నైపుణ్యాన్ని విద్యార్థి దశ నుండే పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఒంగోలు ఆంధ్రకేసరి విద్యా కేంద్రంలో నిర్వహించిన ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకల్లో కలెక్టర్ తమీం అన్సారియా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. పర్యాటక రంగం ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 27వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా పర్యాటక దినోత్సవాన్ని జరుపుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు. పర్యాటక దినోత్సవాన్ని విద్యార్థుల మధ్య జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. జిల్లాలో గుర్తించిన పర్యాటక ప్రదేశాలను మరింత అభివృద్ది చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేలా నేడు ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు పర్యాటక దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుందని జిల్లా పర్యాటక శాఖ అధికారి బెన్హర్ అన్నారు. వ్యవసాయ రంగం తర్వాత ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తుంది పర్యాటక రంగమన్నారు. పర్యాటకం శాంతి అనే థీమ్తో 2024 ప్రపంచ పర్యాటక దినోత్సవం జరుపుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆర్ఐఓ సైమన్ విక్టర్, జిల్లా యూత్ కోఆర్డినేటర్ కమల్సా, స్టెప్ మేనేజర్ శ్రీమన్నారాయణ, ఏకేవీకే ప్రిన్సిపల్ విజయలక్ష్మి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఈ టూరిజం డే గురించి ఎందుకు ఇది మనం జరుపుకుంటున్నాము, ఈ సంవత్సరం టూరిజం అండ్ పీస్ అనే థీమ్తో జరుపుకుంటున్నాము. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ టూరిజమ్స్, ఎందుకు మనము వేసుకుంటూ వెళ్ళి అక్కడ ఉన్న టూరిస్ట్ ప్లేసెస్ని మనం విజిట్ చేయాలి, దానివల్ల మనకు పర్సనల్గా అదేవిధంగా మన స్టేట్కి మన కంట్రీకి ఆర్థికంగా ఎటువంటి బెనిఫిట్స్ వస్తుంది, దాని గురించి చాలా డీటెయిల్గా మీ అందరికీ కూడా చెప్పారు. సో ఇక్కడ మన డిస్ట్రిక్ట్లో అదేవిధంగా మన స్టేట్లో మన కంట్రీలో ఉన్న ఇంపార్టెంట్ టూరిస్ట్ ప్లేసెస్ ఏమేమి ఉన్నాయి దాని గురించి కూడా మీ అందరికీ కూడా చెప్పడం జరిగింది. మీ అందరికీ కూడా దీని గురించి ఐడియా అయితే ఉంది కదా. అందరి దగ్గర స్మార్ట్ ఫోన్ యూజ్ చేస్తున్నారు కదా. సో యూట్యూబ్లో అన్నీ కూడా అక్కడ డైరెక్ట్గా వెళ్ళి చూడలేదు
మరి మన పాటల మరియు కొత్తపట్నం అనేది ప్రసిద్ధమైన సముద్ర తీర ప్రాంతాలు. ఇవన్నీ కూడా మనం చదివే కాకుండా మరి మన సెలవుల్లో ఇలాంటి రోజుల్లో మనం ఒకసారి ఇవన్నీ కూడా చూడటం వల్ల మానసిక పోలీసు స్టేషన్లలో నమోదయ్యే కేసులు సత్వరం పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ దామోదర్ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. సర్కిల్ వారీగా ఆయా స్టేషన్ల పరిధిలోని కేసుల పురోగతిపై ఎస్పీ సమీక్షించి పోలీసు అధికారులు పలు సూచనలు చేశారు. నేర సమీక్షా సమావేశంలో క్రైమ్ ఏఎస్పీ శ్రీధర్, అడ్మిన్ ఏఎస్పీ నాగేశ్వరరావు, డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. జిల్లా పరిషత్ సీఈఓగా నెల్లూరు జిల్లా నుండి బదిలీపై వచ్చిన చిరంజీవి బాధ్యతలు స్వీకరించారు. తొలుత జిల్లా కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలిసి జెడ్పీ కార్యాలయానికి చేరుకున్నారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సీఈఓ చిరంజీవిని కార్యాలయ సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా పరిషత్ సీఈఓగా బాధ్యతలు తీసుకోవడం జరిగిందని, జిల్లా ప్రజా పరిషత్తులో ఉంటున్నటువంటి సమస్యలతో పాటుగా అభివృద్ది కార్యక్రమాలను సమన్వయం చేసుకుంటూ పనిచేస్తానని చిరంజీవి అన్నారు. కార్యాలయంలో ఎలాంటి వర్గాలు లేకుండా ఉద్యోగులు అందరినీ కలుపుకొని ప్రజాప్రతినిధుల సహకారంతో జిల్లాలోని అన్ని మండలాలకు ప్రాధాన్యతనిస్తూ తన వంతు కృషి చేస్తానని తెలిపారు. స్థానిక సంస్థల బలోపేతం చేస్తానని తెలిపారు. జిల్లాలో ఉన్న సమస్యలపై జెడ్పీ చైర్పర్సన్తోనూ ప్రజాప్రతినిధులతో సిబ్బందితో చర్చించి అందరి సహకారంతో జిల్లాను అభివృద్ధి చేస్తానని తెలిపారు. నా పేరు చిరంజీవి. ఈరోజు సీఈఓ జిల్లా పరిషత్ ప్రకాశం జిల్లాగా ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ప్రభుత్వం ఈ స్థానిక సంస్థలకు ఇస్తున్న ప్రాధాన్యతను బట్టి ఇక్కడ ప్రకాశం జిల్లాలో కూడా ఈ స్థానిక సంస్థల్ని బలోపేతం చేసేదానికోసం అందరు ప్రజాప్రతినిధులు అధికారుల సహకారంతో ఇక్కడ పనిచేసేదానికి సిద్ధంగా ఉన్నాం. సో ఇక్కడ జిల్లా పరిషత్లో ప్రధానంగా మాకు ఆస్తుల పరిరక్షణ అనేది ఒక ప్రధాన ఇష్యూగా ఉంటుంది. దాంతోపాటు ఇక ఈ సిపిడబ్ల్యూ స్కీమ్స్ కావచ్చు, లేకపోతే ఈ ఈఎంఎఫ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ నిధులన్నీ కూడా నా చైర్పర్సన్ గారు, మన ప్రజాప్రతినిధులు, మంత్రి గారు, కలెక్టర్ గారు అందరి సహకారంతో ఈ జిల్లా ప్రజా పరిషత్లో సేవల్ని వినియోగించుకుంటాను తెలియజేస్తున్నాను. ఇక్కడ బదిలీలు అనేది ఆల్రెడీ 22వ తారీఖు అది కంప్లీట్ అయిపోయిందండి. ఇది ఆ గతంలో ఎవరైతే ఉన్నారో సరే పాత సీఓ గారు లేకపోతే డిప్యూటీ సీఓ గారు అందరూ కూడా చేస్తుంటారు. అది బదిలీ అయితే 22వ తారీఖు పూర్తి అయిపోయింది. ఇక్కడ ఏదంటే ఇక్కడ వర్గాలు అనేది ఎవరు ప్రోత్సహించరు ఖచ్చితంగా, ఎందుకంటే వర్గం అనేది తప్పది. అందరూ సమన్వయంతో అందరూ పని చేసుకుంటూ పోవాలనేది మా వాళ్ళందరూ కోఆర్డినేషన్ తీసుకుంటారు. ఏదన్నా కానీ విభేదాలు ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా సమన్వయపరిచి ఈ పరిష్కరించేదామని చర్యలు తీసుకుంటారు. బ్యాంకు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఒంగోలులో ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఆల్ ఇండియా యూనియన్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో భాగ్యనగర్లోని యూనియన్ బ్యాంక్ ప్రాంతీయ కార్యాలయం వద్ద చేపట్టిన ధర్నా కార్యక్రమంలో బ్యాంకు ఉద్యోగులు పాల్గొని తమ నిరసనను తెలియజేశారు. బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా పూర్వపు అధ్యక్షులు కామ్రేడ్ శోభన్ బాబు మాట్లాడుతూ పనికి తగ్గ సిబ్బందిని నియమించడంతో పాటు ఐబీపీఎస్ ద్వారా క్లర్క్ రిక్రూట్మెంట్ జరపాలని డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయడంతో పాటు తాత్కాలిక ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని కోరారు. క్యాజువల్ ఉద్యోగులకు కనీస వేతనంతో పాటు బోనస్ ఇవ్వాలని అన్నారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు కామ్రేడ్ సురేంద్ర, మహేష్, శ్రీలత, రాజేష్ ఖన్నా, బాలకోటయ్య తదితరులు పాల్గొన్నారు. వెంటనే ఐబీపీఎస్ ద్వారా జరపాలి. సబ్స్టాక్ ఖాళీలన్నీ క్యాజువల్ ఉద్యోగులతో పర్మనెంట్ చేయాలి. సబ్స్టాక్ ఖాళీలన్నీ క్యాజువల్ ఉద్యోగులతో పర్మనెంట్ చేయాలి. కనీస అవుట్ సోర్సింగ్ విధానాన్ని
రద్దు చేయాలి. అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలి. జిందాబాద్ యూనియన్ బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ జిందాబాద్ BEFI లాంగ్ లివ్ BEFI లాంగ్ లివ్ యూనియన్ బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ లాంగ్ లివ్ యూనియన్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్. కాబట్టి డెఫినెట్గా ఏదైతే ఈ రోజైతే నా ఆరంభమైందని నన్ను అనుకోవచ్చు, మీరు ఏదైతే పోరాడుతున్న ఏదైతే సమస్యలు ఉందో ముఖ్యంగా శ్రమ దోపిడీ అనేది దాని గురించి ఎక్కువ ఆలోచించాలి. టెంపరీ స్టాఫ్ని తీసేశారు, రిక్రూట్మెంట్ చేసుకోవట్లేదు. శ్రమ దోపిడీ ఒక మనిషి పొద్దున మనకంటే ఆఫీసర్ కంటే ముందు 8:30కి 9ంటికి వచ్చి డోర్లు ఓపెన్ చేస్తారు. దంత వైద్య నిపుణులు నూతన ఆధునిక పద్ధతులలో ప్రజలకు వైద్య సేవలు అందించాలని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు అన్నారు. నగరంలోని ఎంఎస్ ఫంక్షన్ హాల్లో ఆల్ ఇండియా ఓరల్ అండ్ మ్యాక్స్లో ఫేషియల్ సర్జరీ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభాగం 2 రోజుల సదస్సు నిర్వహించారు. జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభించారు. వైద్యులు అనేక రంగాల్లో ఉన్నప్పటికీ ప్రధానంగా దంత వైద్య విభాగంలో వస్తున్న ఆధునిక పద్ధతుల ద్వారా ప్రజలకు వైద్య సేవలు అందిస్తూ కొత్త సూచనలు చేస్తూ నూతన విధానాన్ని ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో ఈ 2 రోజుల సదస్సు జయప్రదం కావాలని ఆకాంక్షించారు. 16వ కాన్ఫరెన్స్ కు బెంగళూరు, కలకత్తా, చెన్నై నగరాలకు చెందిన ప్రొఫెసర్లు వచ్చి దవడ ఎముకలు, నోటి సర్జరీపై అవగాహన కల్పించారు. సర్జరీకి అవసరమైన పరికరాలను కూడా ఎగ్జిబిట్ చేశారు. కార్యక్రమంలో డాక్టర్ శ్రీనివాసులు, డాక్టర్ నామినేని కిరణ్, తెలుగు రాష్ట్రాలకు చెందిన దంత వైద్య నిపుణులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు వెంట జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్, జనసేన పార్టీ నాయకులు కంది రవిశంకర్, తెలుగుదేశం పార్టీ నాయకులు బండారు మదన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 16th యానివర్సరీ ఒంగోలులో పెట్టుకున్నాం. ఒంగోలులో మాకన్నా అయితే ఇది పొలిటికల్ కాకుండా హాస్పిటల్ డాక్టర్స్ది మీరు ఏదో కాన్ఫరెన్స్ పెట్టుకున్నారు, మీరు పనిచేయదని చెప్పి నేను చెప్తే లేదు. 2 స్టేట్ల నుంచి దగ్గర 200 మంది సర్జన్ డాక్టర్స్ వస్తూ ఉన్నారు. ఒకసారి వచ్చి కలిసిపోతే బాగుంటుంది అని చెప్పేస్తే నేను కూడా దీనికి అటెండ్ అయ్యాను. మనందరినీ కూడా కలుసుకున్నందుకు చాలా సంతోషం. ఏదైనా ఉండే పరిస్థితుల్లో ఎవరి ఇయర్ ఒకసారి మనమంతా డాక్టర్స్ అంతా కూడా కూర్చొని అప్డేట్ చేసుకోవడం, ఏదైతే ఎక్విప్మెంట్స్ ఉన్నాయి అందులో యాక్సిడెంట్ సిచ్యువేషన్స్ కానీ ఇలాంటివన్నీ కూడా ఏం చేస్తే ప్రికాషన్స్ అన్నీ కూడా మీద రివ్యూ చేసుకుంటా ఎవరి ఇయర్ ఒక్కొక్క డిస్టిక్లో ఇలా పెట్టుకోవడం, కాన్ఫరెన్స్ పెట్టుకోవడం చేసుకోవడం చాలా సంతోషం. కాబట్టి ఉండే పరిస్థితులు కూడా ఎక్కువ యాక్సిడెంట్ కేసెస్ మనం చూస్తున్నాము. దాంట్లో ఎక్కువ ఇంపార్టెన్స్ హెడ్ జరిగిన ఇంజూరీ ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా మీతో సంబంధించినవి. ఇప్పుడు లేటెస్ట్గా ఉండే ఏదైతే ఎక్విప్మెంట్ వస్తున్నాయో ఇవన్నీ కూడా ముందు మనం చూసుకోవడం, అప్డేట్ చేసుకొని ఖచ్చితంగా అందరికీ ఉపయోగపడతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ పక్క జిల్లా నుంచి ఇక్కడ ఉండేవాళ్ళు కానీ అందరూ కూడా ఒంగోలు ఈరోజు నుంచి ఈ కాన్ఫరెన్స్ we have done the trauma awareness week, trauma awareness program in all the colleges, done by all our members, all our colleges. They have done very awareness among the people who wear helmets and seat belts to avoid injuries. The second program what we done was approximately every year 800 new members are added. So that means very shortly we are going to cross 10,000 and we are doing phenomenally well. In every aspect we are doing phenomenally well, and with the help and support of all the members and the each members who are directing our association in a good way. We run multiple academic activities, and I am very happy to announce this. The entire fellowship program started in Andhra Pradesh. It started at Vijayawada. కూటమి ప్రభుత్వం నూతనంగా ఏర్పడిన తర్వాత గత 5 ఏళ్లుగా నిర్వీర్యంగా ఉన్న
ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖను మరలా తీసుకురావడం జరిగిందని ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎస్కే ఖాజా మొహద్దీన్ అన్నారు. కలెక్టరేట్లోని ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. 2019 నుంచి ఎక్సైజ్ శాఖను సెబ్గా మార్చి 70% సిబ్బందిని దానికి అనుసంధానం చేసి 30% సిబ్బందిని డిపోకు పర్యవేక్షణకు ఉంచడం జరిగిందని ఖాజా మొహద్దీన్ తెలిపారు. రాష్ట్రంలో గంజాయి, నాటుసారా, ఇతర మత్తు పదార్థాలు విపరీతంగా పెరిగిపోయాయన్నారు. ప్రస్తుతం బదిలీలు జరుగుతున్నాయని, మాతృశాఖకు పూర్తి స్థాయిలో సిబ్బందిని తీసుకోవటం జరుగుతుందని, త్వరలో అన్ని ఖాళీలను పూర్తి చేస్తామన్నారు. రాష్ట్రంలో 3487 మద్యం దుకాణాలు ఏర్పాటు చేస్తుందని, అందులో కల్లుగీత కార్మికులకు 340 షాపులు కేటాయిస్తామన్నారు. 12 నగరాలకు ప్రీమియం షాపులు ఏర్పాటు చేస్తామన్నారు. 50 లక్షలు, 55 లక్షలు, 65 లక్షలు, 85 లక్షలు స్లాబ్లుగా ఉంటాయని, ఇవి కూడా ప్రతి 2 నెలలకు ఒకసారి లైసెన్సులకు నగదు చెల్లించే అవకాశం ఉందని, తద్వారా ప్రైవేటు వ్యాపారులు ఎక్కువ మంది వేలంలో పాల్గొనే అవకాశం ఉంటుందని తెలిపారు. అక్టోబర్ 1వ తేదీ నుండి నూతన మద్యం పాలసీకి సంబంధించి వ్యాపారులు కూడా చాలా మంది ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారన్నారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎక్సైజ్ సూపరింటెండెంట్ కు సిబ్బంది పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. నేను ఎక్సైజ్ సూపరింటెండెంట్గా ప్రకాశంలో జాయిన్ అయ్యాను 26వ తేదీ. మేము గతంలో ఎస్సీబీలో ఉండేవాళ్ళము. నేను పల్నాడు నుంచి వచ్చాను. మాకు 2020 మే 20వ తేదీన జీవోఎంఎస్ నంబర్ 41 ద్వారా గత ప్రభుత్వము మాకు ఎస్సీబీ అని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ అని చెప్పేసి, బ్యూరో అని చెప్పేసి ఒక వింగ్ని ఏర్పాటు చేశారు. అందులో గతంలో ఉన్న ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో నుంచి 70% స్టాఫ్ని తీసుకొని ఎస్సీబీలోని వింగ్ని ఏర్పాటు చేశారు. ఈ మిగిలిన 30% షాప్ను వచ్చేసి కేవలము డిపోకి మరియు వాడు 30% సిబ్బందిని మొత్తం జిల్లా మీద ఉండే షాపులు మరియు బార్ల పర్యవేక్షణ కోసంగా వాళ్ళని నియమించారు. అప్పుడు మా విధులు ఏంటంటే ఎస్సీబీకి వచ్చేసి సపరేట్గా నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కరు, గంజాయి, నాటుసారాయి, ఇసుక, కోడి పందాలు, పేకాట, వీటి మీద పూర్తి స్థాయిలో మాకు నిఘా పెట్టమన్నారు. తద్వారా ఎక్సైజ్ స్టేషన్లలో ఉన్నటువంటి సిబ్బంది ఎస్సీబీకి వెళ్ళిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి 280 ఎక్సైజ్ స్టేషన్లు కూడా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో స్టేషన్గా మారిపోవడము, వాళ్ళకి ఒక్క షాపుకు ఒక్క స్టేషన్ కూడా లేకపోవడము జరిగింది. తద్వారా ఆ శాఖ పూర్తిగా నిర్వీర్యమైపోయింది. ఎస్సీబీ వాళ్ళని వచ్చేసి ఎక్కడ ఒక షాపులోకి వెళ్ళే హక్కు కానీ, గవర్నమెంట్ షాపులోకి లేదా బార్లలోకి వెళ్ళే హక్కు కానీ కల్పించకుండా కేవలము ఒక 30%తో, చాలా తక్కువ మంది సిబ్బందితో వాళ్ళు దీన్ని అరికట్టలేకపోయారు. 70 మంది సిబ్బందిని వచ్చేసి మా చేతులు కట్టేయడం జరిగింది గత గవర్నమెంట్లో. కాబట్టి ఇతర రాష్ట్రాల మద్యం కానివ్వండి, నాటుసారాయి కానివ్వండి, గంజాయి కానివ్వండి విపరీతంగా పెరిగిపోవడం జరిగింది. అందులో తక్కువగా ఉన్న మద్యం ధరలు కూడా విపరీతంగా పెంచినందువల్ల గంజాయికి, నాటుసారాకి అలవాటు పడి జనము చాలామంది వచ్చేసి వాళ్ళ ప్రాణాల మీద తెచ్చుకొని శరీరంలో ఉండే అవయవాలన్నీ చెడిపోయి చాలా కాలం వచ్చేసి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడ్డవాళ్ళు ఉన్నారు. దాదాపు కొన్ని వేల మంది కూడా చనిపోవడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక చంద్రబాబు నాయుడు సార్ కానివ్వండి, పవన్ కళ్యాణ్ సార్ కానివ్వండి, పురంధేశ్వరి మేడం గారు కానివ్వండి, మా జేఏసీ తరఫున మేమందరం వెళ్ళి కలిసి మాకు గత పూర్వ వైభవాన్ని తేండి, మా ఎస్సీబీ శాఖను వచ్చేసి ఎక్సైజ్లో కలపండి. గణనాథుని దీవెనలు అందరికీ ఉండాలని మాజీ మంత్రి జనసేన పార్టీ నాయకులు బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఒంగోలు అంకమ్మపాలెంలో శ్రీకృష్ణ గణేష్ యూత్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ గణేష్ విగ్రహాన్ని బాలినేని సందర్శించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆగమ పండితులు సత్కరించి వేదాశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సంవత్సరం వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ గణేష్ విగ్రహాన్ని సందర్శించడం సంతోషంగా ఉందని బాలినేని పేర్కొన్నారు. గణనాథుని ఆశీస్సులు అందరికీ ఉండాలని ప్రార్థించారు. వినాయక స్వామి అన్నదాన కార్యక్రమానికి సోదరులను పిలిచిన దానికి రావటం జరిగింది. ఆ వినాయకుడి స్వామి దయ వల్ల అందరూ కూడా బాగుండాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నా. మరి ఈ మధ్యనే నిన్ననే మన జనసేన పార్టీలో చేరడం జరిగింది. మరి అందరూ కూడా పార్టీలో ఉన్నటువంటి నాయకులు, పాత వాళ్ళు, కొత్త వాళ్ళు అందరూ కలిసి కూడా జనసేన పార్టీ అభివృద్ధి కోసం జిల్లాలో గట్టిగా ప్రయత్నం చేస్తారని చెప్పి కూడా తెలియజేసుకుంటూ అందరికీ కూడా నమస్కారాలు. అధికార పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధుల ఆదేశాలను జిల్లా పరిషత్ చైర్మన్ అధికారులు బేఖాతరు చేస్తూ ఉద్యోగులను బదిలీ చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 56 మండలాలకు సంబంధించిన ఉద్యోగుల సమస్యగా ముడిపడి ఉంది. గత ప్రభుత్వ హయాంలో వారికి అనుకున్న వారికి నచ్చినట్లుగా స్థానాలు కేటాయించి బదిలీల ప్రక్రియ నిర్వహించారు. కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం బదిలీల ప్రక్రియను జీరో బేస్ నుండి చేపట్టాలని ప్రత్యేక జీవోలు జారీ చేసి ఉత్తర్వులు వెలువడించింది. అందుకు అనుగుణంగా జిల్లా పరిషత్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరూ కూడా ఎక్కువ శాతం బదిలీలకు తమ సిఫారసు లెటర్లతో కౌన్సిలింగ్ కు హాజరైనప్పటికీ అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులను లెక్క చేయకుండా జెడ్పీ చైర్మన్ తన ఇష్టానుసారంగా వ్యవహరిస్తుందని ఉద్యోగస్తులు ఆరోపిస్తున్నారు. గతంలో తెలుగుదేశం, జనసేన పార్టీకి చెందిన వారిని ముద్ర వేసి సుదూర ప్రాంతాలకు బదిలీలు చేశారని, అయితే 5 సంవత్సరాలు పూర్తయిన తర్వాత తమను మరలా ప్రభుత్వం ఇచ్చిన జీవోకు అనుగుణంగా బదిలీలు చేయాలని, బదిలీ కౌన్సిలింగ్ కోసం దరఖాస్తు చేసుకుంటే కావాలని బదిలీల ప్రక్రియను పక్కన పెట్టి వారు అనుకున్న వారికి సీట్లు కేటాయిస్తూ 5 ఏళ్ల కిందట బయటకు వెళ్లిన వారిని ఇబ్బందులకు గురిచేస్తూ ప్రజాప్రతినిధుల మాటలు కూడా లెక్క చేయడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కందుకూరు నియోజకవర్గం పరిధిలో పనిచేస్తున్న ఒక ఉద్యోగి ప్రజాప్రతినిధికి సిఫారసుతో పలుకూరు హైస్కూల్కు రికార్డు అసిస్టెంట్గా బదిలీకి కౌన్సిలింగ్కి పెట్టుకుంటే అతనిని పక్కన పెట్టి చైర్పర్సన్ ఇచ్చిన సిఫారసుతో కొత్త వ్యక్తిని జాయిన్ చేసుకుంటున్నారని సుబ్బారావు అనే ఉద్యోగి ఆవేదన వ్యక్తం చేశారు. బదిలీలు పారదర్శకంగా జరగడం లేదని, చైర్మన్ కు సంబంధించిన వారికి మాత్రమే అనుకూలంగా స్థానాలు కోరుకుంటూ వారికి బదిలీలు ఇచ్చారని, ప్రజాప్రతినిధులు ఇచ్చిన సిఫారసులను లెక్క చేయకుండా పక్కన పెట్టారని గుసగుసలు వినపడుతున్నాయి. దీంతో ఉద్యోగస్తులందరూ కూడా ఆగ్రహావేశాలతో ఉన్నట్లు సమాచారం. దీనిపై ఉద్యోగస్తులలో 2 వర్గాలుగా విడిపోయి గొడవలు సృష్టించుకుంటూ జిల్లా పరిషత్ కార్యాలయంలో బాహాబాహీకి దిగారు. 2 వర్గాలుగా విడిపోయి ఉద్యోగస్తులు ప్రజల సమస్యలను పక్కన పెట్టేసి జిల్లా అధికారులు మాత్రం ఈ బదిలీల వ్యవహారంలో చోద్యం చూస్తున్నారు. మీరు గొడవ జరుగుతుందా లేదా? అవసరం లేదంటారండి. మీరు గొడవ జరుగుతుందా లేదా? గొడవ జరుగుతుందా లేదా? ఆఫీసులో సీట్లలో కూర్చుంటారండి, గొడవ చేసుకోరు. మాట్లాడుకుంటారండి. ఏం మాట్లాడుకున్నారు? మమ్మల్ని ఇబ్బంది పెట్టారని చెప్పండి. జడ్పీ హై స్కూల్, శాఖ హై స్కూల్లో పనిచేస్తున్నాను. 2 సంవత్సరాలు దాటింది. జీరో సర్వీస్ మీద పెట్టుకున్నాను. ఎమ్మెల్యే లెటర్ కూడా తీసుకున్నాను. ఆయన పలుకులు ఇచ్చారు. అందుకోసం జిల్లా పరిషత్ ఆఫీస్కి వచ్చున్నాను మాట్లాడాలి. ఎమ్మెల్యే గారు కూడా పోయి కనుక్కోమన్నాడు. ఎందుకు వేసారు? నేను ఇచ్చిన లెటరు పలుకురు కదా వేసినప్పుడు మీరు రండి అని అన్నారు. ఏమన్నారు? ఇక్కడికి వస్తే ఏమంటున్నారు? ఇక్కడికి వస్తే మేము ఎమ్మెల్యే గారు ఇచ్చిన లెటర్ చేస్తాము ఇప్పుడు అంటున్నారు. అడిగితే వేరే వాళ్ళని వేసారని చెప్తున్నారు కదా. వేరే వాళ్ళని వేసారని చెప్పాము. ఇవన్నీ మార్పులు జరుగుతాయి, మేము మీకు ఎమ్మెల్యే గారు లెటర్ ఇచ్చారు కాబట్టి చేస్తాము అని అంటున్నాం.
ఏపీ ఆర్ఎస్ఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు కీర్తిశేషులు తోట సుధాకర్ ప్రసాద్ ఆశయాలను రెవెన్యూ ఉద్యోగస్తులు ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందని జేసీ ఆర్ గోపాలకృష్ణ అన్నారు. తోట సుధాకర్ ప్రసాద్ 23వ వర్ధంతి సందర్భంగా నగరంలోని రెవెన్యూ భవన్లో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. గత 23 సంవత్సరాల కిందట ఉద్యోగుల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ ఉద్యోగుల సమ్మెల్లో ఉన్న సందర్భంలో అన్ని సభల్లో పాల్గొని మాట్లాడుతూ ప్రయాణించే క్రమంలో రోడ్డు ప్రమాదంలో సుధాకర్ ప్రసాద్ మృతి చెందాడని జేసీ అన్నారు. ఆయన ఉద్యోగస్తుల పట్ల చూపిన సేవను గుర్తించుకుని ప్రతి ఒక్క ఉద్యోగి తప్పనిసరిగా ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళుతూ ఉద్యోగుల సమస్యలను పరిష్కారం కోసం కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో కేపీఆర్ఎస్సీ జిల్లా అధ్యక్షులు ఆర్వైఎస్ కృష్ణమోహన్, ఊతకోలు శ్రీనివాసరావు, దానియేల్, చీరాల కృష్ణమోహన్, రాజేష్, కాశీ, 4వ తరగతి ఉద్యోగుల సంఘం నాయకులు కె వెంకటేశ్వర్లు, మహిళా నాయకురాలు జయలక్ష్మి, రెవెన్యూ ఉద్యోగులు పాల్గొన్నారు. ఈరోజు స్వర్గీయ తోట సుధాకర్ ప్రసాద్ గారి 23వ వర్ధంతి సందర్భంగా మన స్థానిక రెవెన్యూ అసోసియేషన్ రెవెన్యూ భవన్లో మరి ఆయనకి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. ఆయన ఆధ్వర్యంలో మరి ఉద్యోగుల శ్రేయస్సు కోసం, పర్టికులర్గా రెవెన్యూ ఉద్యోగుల శ్రేయస్సు కోసం ఆయన ఎనలేని కృషి చేయడం జరిగింది. దురదృష్టవశాత్తు మరి ఆయన రోడ్డు ప్రమాదంలో స్వర్గస్థులు అవ్వడం జరిగింది. మరి ఆయన వర్ధంతి గుర్తింపుగా ఆయన తాలూకా నడిచిన అడుగుజాడల్లో మరి రెవెన్యూ ఉద్యోగులందరూ నడుచుకొని కేవలం వాళ్ళ హక్కుల కోసమే పోరాడకుండా మరి ఒక అమూల్యమైనటువంటి అవకాశం భగవంతుడు మనందరికీ కల్పించారు కనుక మరి ప్రజలను సేవ చేయడంలో కూడా, మంచి సర్వీసులు అందించడంలో కూడా మరి రెవెన్యూ ఉద్యోగులందరూ కూడా ముందుంటారని, ఆ విధంగానే మా ఉద్యోగులందరూ పనిచేస్తున్నారు. మరోసారి ఆయన తోట సుధాకర్ బాబు గారి ఆశయాల్ని అనుగుణంగా మరి మనం అందరం నడుచుకొని ఈ జిల్లాని ప్రగతి పదంలో నడిపించాలని నేను అందరికీ విజ్ఞప్తి. రెవెన్యూ ఉద్యోగుల మరియు ఎన్జిఓ అసోసియేషన్లో కూడా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ 23 సంవత్సరాల క్రితం వారు రోడ్డు ప్రమాదంలో వసూలు పడడం జరిగింది. వారి ఉద్యోగుల హక్కుల కోసం, వారి యొక్క ఆశయ సాధన కోసం ఎంతో కృషి చేశారు. వారికి ఈ రోజున నివాళులు అర్పించే కార్యక్రమంలో ఇక్కడికి వచ్చేసినట్టు వారి యొక్క విలీన సమయాన్ని కేటాయించినందుకు గాను మా జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి మా రెవెన్యూ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా తోట సుధాకర్ ప్రసాద్ గారి ఆశయాలను కొనసాగిస్తూ రెవెన్యూ ఉద్యోగుల మరియు ఇతర ఉద్యోగుల యొక్క హక్కుల సాధన కోసం నిరంతరం పోరాటం సాగిస్తామని చెప్పేసి మద్దిపాడు మండలం గుండ్లాపల్లి హైవే వద్ద కాకినాడ నుంచి రేణిగుంట వైపు స్పిరిట్ లోడ్తో వెళ్తున్న లారీ ముందు వెళ్తున్న మరో లారీని ఢీకొని అదుపు తప్పి డివైడర్ పైకి దూసుకు వెళ్లింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. స్పిరిట్ లోడ్ కావడంతో ఫైర్ సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. దివంగత కావటి వెంకటేశ్వర్లు 9వ వర్ధంతిని పురస్కరించుకుని ఒంగోలు నగరంలో సేవా కార్యక్రమం నిర్వహించారు. యువ నాయకులు కావటి రవికుమార్ ఆధ్వర్యంలో హౌసింగ్ బోర్డులోని బొమ్మరిల్లులో జరిగిన అన్నదాన కార్యక్రమాన్ని మాజీ మంత్రి జనసేన నాయకులు బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ముందుగా కావటి వెంకటేశ్వర్లు చిత్రపటానికి బాలినేనితో పాటు పలువురు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం బొమ్మరిల్లు చిన్నారులకు పాఠ్య పుస్తకాలు, పండ్లు పంపిణీ చేశారు. బాలినేని మాట్లాడుతూ కావటి వెంకటేశ్వర్లు వర్ధంతిని పురస్కరించుకుని ఆయన కుమారుడు రవికుమార్, మనువడు తేజ ఇటువంటి సేవా కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో జనసేన నాయకులు గొర్రెపాటి శ్రీనివాసరావు, కార్పొరేటర్లు ఈదర వెంకట సురేష్, షేక్ ఇంతిజార్, మలగా రమేష్, బొమ్మినేని మురళి, జడా బాలనాగేంద్ర, వల్లెపు మురళి, గోవర్ధన్, రమేష్ రెడ్డి, శివారెడ్డి, బుజ్జి,
సుతారం శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఇంకో కాయ చేపెట్టమాక కావేటి వెంకటేశ్వర్లు గారి 9వ వర్ధంతి సందర్భంగా వాళ్ళ తనయుడైనటువంటి కావేటి రవి గారు, మరి వాళ్ళ మనవడైనటువంటి తేజ గారు కలిసి కూడా ఈరోజు వర్ధంతి సందర్భంగా మరి బొమ్మరిలో మరి పిల్లలకి వాళ్ళకి పుస్తకాలు, అలాగే పండ్లు, అలాగే మంచి భోజనం ఏర్పాటు చేయటం జరిగింది. ఇది ఆయన చనిపోయినప్పటి నుంచి కూడా మరి కంటిన్యూషన్గా 9వ వర్ధంతి ప్రతి సంవత్సరం కూడా ఈరోజు ప్రతి సంవత్సరం ఇక్కడ రావటం, ఇక్కడ వాళ్ళకి భోజనాలు ఈ పండ్లు ఇవ్వటం జరుగుతూ ఉంది. వెంకటేశ్వర్లు గారికి ఆత్మ శాంతిస్తుందని కూడా కొడుకులు ఇట్లా చేస్తున్నందుకు ఆయన ఎప్పుడో ఆయన ఆత్మ పైన కూడా శాంతిస్తుందని కూడా తెలియజేసుకుంటూ, మా నాన్నగారు అయినటువంటి కావటి వెంకటేశ్వర్లు గారి 9వ వర్ధంతిని పురస్కరించుకొని బొమ్మరిల్లు ఆర్ఫనేజ్లో ప్రతి సంవత్సరం చేసే విధంగా ఆనవాయితీగా అన్న మాన్యులు గౌరవనీయులు జనసేన నాయకులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి చేతుల మీదుగా పిల్లలందరికీ బుక్స్, మరి అలాగే పండ్లు, అలాగే పిల్లలందరికీ భోజన సదుపాయం చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ సంవత్సరం 4 కార్యక్రమాల్లో భాగంగా 3 కార్యక్రమాలు ఆల్రెడీ అయిపోయినాయి. మా అన్నయ్యది, అలాగే సింగరాజు వెంకటరావు గారిది, అలాగే మహమ్మద్ రఫీబాయిది 3 కార్యక్రమాలకి అనివార్య కారణాల వాసన రాలేకపోయారు. చివరి కార్యక్రమం రోజు రావడం చాలా చాలా సంతోషంగా ఆనందంగా ఉంది. స్వచ్ఛతా హీ భారత్ కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ మహిళాభ్యుదయ సమితిచే నడపబడుతున్న శక్తి సదన్లోని మహిళల ద్వారా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన ఆదేశాల మేరకు భాగ్యనగర్లోని శక్తి సదన్ షెల్టర్ హోం కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామి అయింది. ఒంగోలులోని 19వ డివిజన్లోని దామచర్ల సక్కుబాయమ్మ పాలిటెక్నిక్ కాలేజీ ఆవరణలో ఉన్న వాకింగ్ ట్రాక్ ను శక్తి సదన్ షెల్టర్ హోంలోని మహిళలందరూ కలిసి శుభ్రం చేశారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సంస్థ అధ్యక్షులు తేళ్ల అరుణ మాట్లాడుతూ, ఈ దేశం మనకేమిచ్చింది అనేది కాకుండా ఈ దేశానికి మనమేమిచ్చాం అనే సందేశాన్ని కూడా పౌరులందరూ పాటించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ చిరుతోటి నరసమ్మ, సంస్థ కోశాధికారి బీరం అరుణ, శక్తి సదన్ వార్డెన్ కె శాంతిలత, మలాన్ భాను, సిహెచ్ కనకదుర్గ, గుంటుపల్లి శ్రీదేవి, పరుచూరి నాగేంద్రమ్మ పాల్గొన్నారు. స్వచ్ఛతా హీ భారత్ దాంట్లో భాగంగా ఇక్కడ మేము నడుపుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ మహిళాభ్యుదయ సమితి నడుపుతున్నటువంటి శక్తి సాధన్ ద్వారా కూడా ఆధ్వర్యంలో కూడా ఈ కార్యక్రమం చేయడానికి మేము రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశం మేరకు, అలాగే కేంద్ర ప్రభుత్వ ఆదేశం మేరకు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. ఇక్కడ పాలిటెక్నిక్ కాలేజీలో ఉన్నటువంటి ఈ వాకింగ్ ట్రాక్ అనేది మొత్తం బాగా గడ్డి పెరిగి కొంచెం పాములు ఇవన్నీ ఎక్కువ ఉండటంతో ఈ ప్రాంతాన్ని మేము ఎంచుకున్నాం. ఏదేమైనా మొత్తం మీద కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ పిలుపు అనేది ఒకప్పుడు స్వచ్ఛ భారత్ ఎలా ఇచ్చిందో ఆ స్వచ్ఛ భారత్లో ఒక అంశంగా, ఒక భాగంగా ది స్వచ్ఛ హీ భారత్ పిలుపునివ్వడం చాలా సంతోషకరమైన విషయం. పౌరులు కేవలం దేశం మాకేమిచ్చింది అని కాకుండా దేశానికి మేమేమి ఇచ్చామని చెప్పి ఆలోచన విధానాన్ని పెంపొందించేందుకు ఈ కార్యక్రమం చాలా ఉపయోగపడుతుంది. స్వచ్ఛత హై సేవ అనే పిలుపు మేరకు మేము ఈరోజు ఎంచుకున్నాము. ఒక పాలిటెక్నిక్ కాలేజ్లో ఒక సైట్ని ఎంచుకొని వాకింగ్ ట్రాక్ అంతా ఇక్కడ ఎక్కువ మొక్కలు, పిచ్చి మొక్కలు అవి మొలుచున్నాయి. దాన్ని బాగు చేయడానికి ఈరోజు మా ఆశ్రమంలోని ఉమెన్ అందరిని తీసుకొచ్చి ఇక్కడ ఈ ట్రాక్ని బాగు చేయడానికి, ఇందులో ప్రతి ఒక్కరు పౌరులు కావాలని కేంద్రం పిలుపునిచ్చింది. అందులో భాగంగానే మేమందరం ఈ స్థలాన్ని ఎంచుకొని దీన్ని ఇక్కడ క్లీన్ చేయడానికి ప్రతి ఒక్కరు కూడా ఇందులో భాగస్తులు అవ్వాలి. అక్టోబర్ 2 వరకు అందరూ
ఏపీ మహిళాభ్యుదయ సమితి వాళ్ళు ఇక్కడ పాలిటెక్నిక్ కాలేజీలో వాకింగ్ ట్రాక్లో మరి శుభ్రం చేస్తూ ఉన్నారు. మేము కూడా స్వచ్ఛందంగా మేమంతా ఇక్కడికి వాకింగ్కి వస్తాం కాబట్టి వాళ్ళకి సహాయ సహకారంగా మేము కూడా మరి మంచి కార్యక్రమం మేము పార్టిసిపేట్ చేయటం జరిగింది. వాళ్ళకి నా అభినందనలు తెలియజేస్తున్నాను. వాళ్ళంతా కూడా ఇక్కడ పాపం చాలా కష్టపడి ఈ ట్రాకు శుభ్రంగా తవ్వుతున్నారు. వాళ్ళందరికీ అభినందిస్తూ మరి రేపు రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలన్నీ జరిపి మన ప్రభుత్వాలు 2 ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహాయ సహకారాలకు మన వంతుగా అందించాలని మరి ఈ స్వచ్ఛ హీ భారత్ సందర్భంగా నేను తెలియజేస్తాను. సీనియర్ జర్నలిస్ట్ కావూరి సుబ్బారావు 4వ వర్ధంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మిత్రులు మారెళ్ల సుబ్బారావు, కొల్లా మధు కుమార్తె ఉద్యమ తదితరులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గొట్టిపాటి నాగేశ్వరరావు, ఎస్వి బ్రహ్మం మాట్లాడుతూ జర్నలిజంలో విలువలు కలిగిన వ్యక్తి కావూరి సుబ్బారావు అని అన్నారు. తన పదునైన కలం ద్వారా ప్రజల సమస్యలను ప్రభుత్వ రాజకీయ నాయకుల దృష్టికి తీసుకువెళ్లడంలో వాటిని పరిష్కరించడంలో ముందుండేవారని పేర్కొన్నారు. మంచి మిత్రునిగా, సామాజిక కార్యకర్తగా కావూరి సుబ్బారావును గుర్తు చేసుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో భక్త్ సింగ్ రాజు, సిపిఎం నగర కార్యదర్శి జి రమేష్, ముసలారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మరి ఒంగోలు నగర అభివృద్ధి కమ్యూనిటీ మెంబర్ అయినటువంటి కావూరి సుబ్బారావు గారు ఈరోజు 4వ వర్ధంతి కార్యక్రమం మనందరి మధ్యన శివం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించడం మరి చాలా అభినందనీయం. ఎందుకంటే కావూరి సుబ్బారావు గారు అంటే మనందరం కూడా చూసాం, చాలా నిబద్ధత కలిగిన వ్యక్తి. జర్నలిజంలో ఎంతోమంది జర్నలిస్టులను తయారు చేసిన మహోన్నత వ్యక్తిని కూడా చెప్పుకోవచ్చు. అలాంటి వ్యక్తి ఈరోజు మన మధ్య లేకపోయినా కూడా మనమందరం కలిసి గత 4 సంవత్సరాలుగా కూడా ఎప్పుడు సుబ్బారావు గారి వర్ధంతి వస్తుందన్నా కూడా అందరం వచ్చి ఇక్కడ పాల్పంచుకొని మరి ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆయన వర్ధంతి కార్యక్రమం తరఫున సుబ్బారావు అన్న, మధు వీళ్ళందరూ కూడా ఈ సేవా కార్యక్రమాలు చేయటం చాలా అభినందనీయం. నేటి జర్నలిస్టులు కూడా ఆయన ఆదర్శాలను ఒకప్పుడు మున్సిపాలిటీలో కానీ మొత్తం పాలకవర్గాలు చేసే తప్పిదాలను ఎత్తి చూపడం వల్ల ఆయన తన కళానికి తనదైన శైలిలో ప్రజా సమస్యల మీద గళ్ళం విప్పే జర్నలిస్ట్ ఆయన లేకపోవటం జర్నలిస్టులకి తీవ్రని నష్టం. ఆయన ఆశయాలని మనం ముందుకు తీసుకెళ్ళటమే ఆయనకి ఘనమైన నివాళిగా తెలియజేస్తూ, మాతో పాటు 40 ఏళ్ళు ప్రజా ఉద్యమంలో ఒంగోలులో పనిచేసి మాకు నిర్దేశించిన మా మిత్రుడు, ఆప్తుడు కావూరి సుబ్బారావు గారు కరోనా టైంలో అనారోగ్యం పాలయ్యి మరణించాడు. ఆ మిత్రుడు మరణించి 3 సంవత్సరాలు నిండి ఇవాళ 4వ వర్ధంతి సందర్భంగా శివం శరణాలయంలో పేదలందరికీ అన్న సంతరణతో పాటు ఒంగోలు నగరంలో తిరిగి 300 మంది పేదలకు, అనాథలకు అన్నం పెట్టి ఆయన పేరు మీద ఈ కార్యక్రమం అభివృద్ధి కమిటీతో నిర్వహించడం జరిగింది. టౌన్లో ఉన్న సమస్యలు చాలా వరకు ఆయన ఈనాడు తన కలం ద్వారా వ్యక్తపరిచేవాడు. సడన్గా కోవిడ్ టైంలో అతను అందరికీ సలహాలు ఇచ్చి అందరినీ వైద్యానికి పంపించేవాడు. కానీ తీరా అతనికి వచ్చిన తర్వాత అతనే చాలా నిర్లక్ష్యంగా ఉండడంతో అది పూర్తి స్థాయిలో లంగ్స్కి రావడం, చనిపోవడం చాలా బాధాకరం. మా టీంలో కావూరి సుబ్బారావు అంటే లేకపోయినా మేము ఉన్నట్టుగానే ఫీల్ అవుతుంటాం. మా యువజన సంఘంలో 9 మంది టీము భలే గట్టిగా పనిచేసేవాళ్ళం యువజన సంఘం డివైఎఫ్ఐగా. ఆ లోటు ఇప్పటికీ బాగా కనిపిస్తుంది. చీమకుర్తి ప్రజలకు మంచినీటి సరఫరా, శానిటేషన్, విద్యుత్ సరఫరా, సంక్షేమ పథకాలు ప్రజలకు ఎటువంటి ఆటంకం కలగకుండా సరైన సమయానికి అందిస్తామని మున్సిపల్ కమిషనర్ వి రామకృష్ణయ్య తెలిపారు. చీమకుర్తి మున్సిపల్ కమిషనర్గా బదిలీపై వచ్చిన రామకృష్ణయ్య బాధ్యతలు స్వీకరించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. నా పేరు వి రామకృష్ణయ్య. చీమకుర్తి మున్సిపల్ కమిషనర్గా 20 తారీఖు పదవి బాధ్యతలు స్వీకరించాను. మరి చీమకుర్తిలో ప్రజలకు ప్రధానంగా శానిటేషన్, వాటర్ సప్లై, లైటింగ్, ఇంకా సంక్షేమ పథకాలు కానీ సచివాలయం ద్వారా కలిసినవి కూడా
ఖచ్చితంగా ఇన్ టైంలో వాళ్ళకి అప్డేట్ చేస్తాము. అట్లనే సచివాలయ సిబ్బందితోటి మా పాలకవర్గంతో మరియు ప్రభుత్వంతో అందరితో కోఆర్డినేషన్ చేసుకుంటూ ప్రజలకు మంచి సేవలు అందిస్తామని తెలియజేస్తాం. వరిలో సూక్ష్మ పోషకాల లోపాలను గుర్తించి వాటిని నివారించాలని మండల వ్యవసాయ అధికారి కొర్రపాటి వెంకటకృష్ణ అన్నారు. శంఖవరప్పాడు గ్రామ సచివాలయం వద్ద పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. వరి పొలాలను పరిశీలించి జింక్ లోపాన్ని గుర్తించి వాటి నివారణ కోసం చిలేటెడ్ జింక్ ఎకరాకు 100 గ్రాములు వారంలో 2 సార్లు పిచికారీ చేసుకోవాలన్నారు. కూరగాయల సాగు చేసిన రైతులకు ఎకరాకు 8,000 చొప్పున విత్తనాలను రాయితీ అందిస్తున్నట్లు ఉద్యానవన అధికారి ఎస్ దీప్తి తెలిపారు. పూల తోటలకు ఎకరాకు 6,200 రూపాయలు అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ అశోక్, అద్దంకి సహాయ వ్యవసాయ సంచాలకులు కె ధనరాజ్, కోటేశ్వరరావు, పోతిరెడ్డి శ్రీనివాసరెడ్డి, సర్పంచి భూపతి రాంబాబు, ప్రియాంక, రైతులు పాల్గొన్నారు. కొత్త తోటలు వేసుకునే వాళ్ళకి సబ్సిడీ మనకి ఒక వాక్కా వేసుకునే వాళ్ళకి మాత్రం ఈ సంవత్సరం ఇచ్చాం. తర్వాత కూరగాయలు వేసుకునే పుచ్చ తోట మీరు చెర్రీ తోట పుచ్చ వేస్తే మీరు మల్చింగ్ వేసుకోవాలి. మల్చింగ్ వేసుకుంటే ఇస్తాను సార్. మల్చింగ్ వేస్తాం. మొన్న వేయాలని టైం పోయింది. నిన్న కూడా రవిలో కూడా ఇస్తారా మేడం? కాకపోతే మనకి టార్గెట్ చాలా తక్కువ ఉంటాయి. ఆ లోపు అవి కాకపోతేనే ఇవ్వగలం. ఈ లోపు ఎవరైనా ముందు అప్లై చేసుకుంటే వాళ్ళకి వెళ్తారు. సో కూరగాయలు వేసే వాళ్ళకి సబ్సిడీ ఎకరాకి 8,000 చొప్పున కూరగాయలు వేసే వాళ్ళకి సబ్సిడీ వస్తుంది. అలాగే పూల తోటలు వేసే వాళ్ళకి ఎకరాకి 6,200 చొప్పున వస్తుంది. ఇందులో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే బంతి చేసే వాళ్ళకి ఎకరానికి 6,200 రూపాయలు ఇస్తారు. అలానే బెండ, వంగ, టమాటా వాళ్ళకేమో 8,000 ఎకరానికి ఇస్తారు. మల్చింగ్ వేస్తే ఇస్తారు. నమోదు చేయించుకోవాలి ప్రతి ఒక్కరు. ఎందుకంటే ఈ పంట నమోదు చేసుకున్న వారికి మాత్రమే ప్రభుత్వం ఇన్సూరెన్స్ కడుతుంది. అంటే మీరు విడిగా ఇన్సూరెన్స్ కట్టాలంటే ఎకరానికి వరికి అయితే 550 రూపాయల దాకా ఉంటుంది. అది కూడా ఇప్పుడు మీకు చేసుకోవడానికి లేదు, ఎందుకంటే ప్రభుత్వమే కడుతుంది కాబట్టి. 550 రూపాయలు, మిరపకైతే 4,000 రూపాయలు, మొక్కజొన్నకైతే 500 రూపాయలు, అదే శనగ, మినుము వీటికైతే 350 రూపాయల నుంచి 400 దాకా. మీరు ఎన్ని ఎకరాలు వేసినా, ఒక్క రైతు 20 ఎకరాలు వేసినా, 30 ఎకరాలు వేసినా, 50 ఎకరాలు వేసినా కూడా ఇవన్నీ కూడా ప్రభుత్వమే మీకు ఇన్సూరెన్స్ ఎన్ని ఎకరాలు మీరు ఈ పంట నమోదు చేసుకుంటారో అన్ని ఎకరాలకు కూడా ప్రభుత్వమే మీకు ఈ ఇన్సూరెన్స్ పే చేస్తుంది. శ్రీ సత్య న్యూస్ లో నేటి మాట. మన జీవితంలో గెలిచిన క్షణాలు మాత్రమే విలువైనవి కావు, గెలవడానికి అవసరమైన ప్రతి క్షణం విలువైనదే. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి శ్రీ సత్య న్యూస్.